సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. పుష్ప సినిమా తొక్కిసలాట ఘటన తర్వాత సినిమా టికెట్ల ధరల పెంపుకు తన వద్దకు రావద్దని చెప్పినట్లు వెల్లడించారు. పరిశ్రమకు దూరంగా ఉంటున్నానని, ధరల ఫైలుపై తాను ఎలాంటి సంతకం చేయలేదని మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచామని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మళ్ళా ఆ మధ్యన 2 రిలీజ్ కానీ నిన్నగాక మొన్నకు రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వెంకటేష్ పుష్ప 2లో ఒక మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా అని బాధపడి ఆ హాస్పిటల్ వాళ్ళు నేను ఫోన్ చేసి మాట్లాడితే, సార్ డిఎంహెచ్ వారు వస్తుంది కానీ పేమెంట్ అసలు ఇస్తలేరు అని చెప్తే నేను అసెంబ్లీకి వెళ్ళి హుటాహుటిన పోయి 25 లక్షల ప్రతి ఫౌండేషన్ చెక్ ఇచ్చి వచ్చిన. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రొడ్యూసర్ పంపలే, గవర్నమెంట్కి వెళ్ళి ఉండే అమౌంట్ రిలీజ్ కావాలంటే ప్రొసీజర్ ఉంటుంది. డిఎంహెచ్ పైన అడిగినా, మెడికల్ అండ్ ప్రిన్సిపల్ హెచ్బి గారికి చెప్పిన, మనిషి ప్రాణం పోయినా సరే పైసలు కట్టండి అక్కడ ట్రీట్మెంట్ చేయరు. హింసే కాదు, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ అడ్వాన్స్ చేయాలి. నేను పోయి పే చేసిన. ఆ తండ్రికి చెప్పిన, ఈ అబ్బాయిని ఏమంటే నేను చదువుకుంటా, నేను చదివిపిస్తా అని చెప్పిన. ఆ రోజే చెప్పిన అసెంబ్లీలో వచ్చి రిటర్న్ నెక్స్ట్ డే, ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు సినిమా రేట్లు పెంచబడవు, ఆ మాట కట్టుబడి ఆ తర్వాత నేను ఏ ఫైల్ కూడా సైన్